ఈ ప్రభుత్వం అనేది అందరి ప్రభుత్వం. ప్రతి ఒక్కరికి న్యాయం చేసి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఒక పక్కన ఇలాంటి కార్యక్రమాలు చేసి మనం సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు పోతూ కుప్పంలో ఇప్పుడిప్పుడు మీరు ఆలోచిస్తే అభివృద్ధికి కూడా నాంది పలుకుతున్నాం. ఈరోజు కుప్పం నియోజకవర్గంలో కాడా ఆధ్వర్యంలో ఈరోజు మీరు చూస్తే దగ్గర 12 ప్రాజెక్టులు వచ్చాయి. ఈ 12 ప్రాజెక్టుల వల్ల 3,908 కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి. దగ్గర 15,600 మందికి ఉద్యోగాలు వస్తాయి. దీనివల్ల ఇండైరెక్ట్ గా 26,581 మందికి ఇండైరెక్ట్ గా ఉద్యోగాలు వస్తాయి. ఏబిఐఎస్ ప్రోటీన్ ప్రైవేట్ లిమిటెడ్ పౌల్ట్రీ అండ్ చికెన్ ప్రాసెసింగ్ కి 200 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. 2,200 మందికి ఉద్యోగాలు వస్తాయి. 700 మందికి ఇండైరెక్ట్ ఉద్యోగం వస్తుంది. మదర్ డైరీ ఫ్రూట్ పల్ప్ ప్రాసెసింగ్ వస్తుంది. 260 కోట్లు ఖర్చు పెడతారు. 850 మందికి డైరెక్ట్గా, 3,150 మందికి ఇండైరెక్ట్గా ఉద్యోగాలు వస్తాయి. ఇక్కడే అలీప్ ఉంది. ప్లాటెడ్ ఫ్యాక్టరీ, ఉమెన్ గ్రీన్ అండ్ సస్టైనబుల్ ఇండస్ట్రియల్ పార్క్ పెట్టారు. మహిళా శక్తి భవన్ క్రియేట్ చేస్తున్నారు. దగ్గర కొన్ని వేల మందిని పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తామని ఇక్కడే రమాదేవి గారు వాళ్ళ టీం ఉన్నారు. వాళ్ళందరూ పనిచేస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి మహిళల కోసం పనిచేసే ఆర్గనైజేషన్ని అభినందించాలి. ఏస్ ఇంటర్నేషనల్ వచ్చారు. ఫుడ్ అండ్ డైరీ ఇంగ్రీడియంట్స్ కోసం 525 కోట్లు ఖర్చు పెడుతున్నారు. 2,000 మందికి డైరెక్ట్గా, 5,000 మందికి ఇండైరెక్ట్గా ఉద్యోగాలు వస్తాయి. శ్రీజ మిల్క్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ డైరీ అండ్ రిలేటెడ్ ప్రోడక్ట్స్, కూలింగ్ అండ్ ప్రాసెసింగ్, అనిమల్ ఫీడ్ ఇవన్నీ తీసుకొస్తున్నారు. 233 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నారు. 850 మందికి ఉద్యోగాలు, ఇండైరెక్ట్గా 3,150 మందికి వస్తాయి. ఈ రాయిస్ మోటార్స్ కింద ఎలక్ట్రికల్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్కి 200 కోట్లు ఖర్చు పెడుతున్నారు. 280 మందికి డైరెక్ట్గా, 130 మందికి ఇండైరెక్ట్గా ఉద్యోగాలు వస్తాయి. ఎస్పీఎఫ్ సోయా ప్రైవేట్ లిమిటెడ్ ఎడిబుల్ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ కోసం వచ్చారు. 373 కోట్లు ఖర్చు పెడుతున్నారు. 1,500 మందికి డైరెక్ట్గా, 1000 మందికి ఇండైరెక్ట్గా ఉద్యోగాలు వస్తున్నాయి. వీళ్ళు కాకుండా శ్రేష్ఠ రెన్యూబుల్ ప్రైవేట్ లిమిటెడ్ కంప్రెస్డ్ బయోగ్యాస్ మ్యానుఫ్యాక్చరింగ్కి వచ్చారు. 40 కోట్లు ఖర్చు పెట్టి డైరెక్ట్గా 8 మందికి, 31 మందికి ఇండైరెక్ట్గా వస్తున్నాయి. రెడ్ బెర్రీ ఫుడ్ అండ్ ఇన్సెట్ కింద వచ్చి ఇంటిగ్రేటెడ్ అగ్రిటెక్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ హబ్, ఇది 300 కోట్లు ఖర్చు పెడుతున్నారు. 500 మందికి డైరెక్ట్గా, 10,000 మందికి ఇండైరెక్ట్గా ఉద్యోగాలు వస్తాయి. అదే మరి పైనీర్ క్లీన్ ఏఎంపిఎస్ ప్రైవేట్ లిమిటెడ్ కింద ఇంటిగ్రేటెడ్ ఎయిర్క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇక్కడ హన్సా 3 2-సీటర్ ట్రైనర్ ఎయిర్క్రాఫ్ట్ తయారు చేస్తారు. 150 కోట్లు ఖర్చు పెడుతున్నారు. 50 మందికి డైరెక్ట్గా, 150 మందికి ఇండైరెక్ట్గా వస్తాయి. కింగ్స్ వుడ్ డెక్కర్ ప్రైవేట్ లిమిటెడ్ మీడియం డెన్సిటీ ఫైబర్ బోర్డు మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చారు. 1,100 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. 1,512 మందికి డైరెక్ట్గా, 500 మందికి ఇండైరెక్ట్గా వస్తున్నాయి. ఇంకొక పక్కన ఈరోజు ఎథరల్ ఎక్స్ప్లోరేషన్ కింద గిల్డ్ ఫ్యాక్టరీ, ఇది ఫుల్లీ మీడియం లిఫ్ట్ లాంచ్ కింద వస్తుంది. ఇది 500 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. 350 మందికి డైరెక్ట్గా, 200 మందికి ఇండైరెక్ట్గా ఉద్యోగాలు వస్తున్నాయి. ఇంకో పక్కన ఏదైతే బిర్లా స్కిల్ డెవలప్మెంట్ గారు నిర్ణయం హిండాల్కో అయితే కడాన సెల్ ఫోన్స్ తయారు చేసే పార్ట్స్లో కూడా
మన కుప్పంలో తయారు చేయబోతున్నారు. ఐఫోన్ అదే సెల్ ఫోన్ అంటే ఐఫోన్కు సంబంధించిన ఒక పార్ట్ని ఇక్కడ తయారు చేసే పరిస్థితికి వస్తున్నారు. అదే మరిగా ఇక్కడ బిర్లా ట్రస్ట్ అయితే స్కిల్ డెవలప్మెంట్ని ఆంటర్‌ప్రెన్యూర్స్ని కూడా ప్రమోట్ చేయడానికి ముందుకు వస్తున్నారు. సమ్మర్లో నీళ్లు వస్తే చాలా లాభాలు వస్తాయి. ఈరోజు నీళ్లు వచ్చాయి, కుప్పానికి ఇంకొక అడ్వాంటేజ్ కూడా వచ్చింది. ఒక పక్కన పాత నేషనల్ హైవే బెంగళూరు టు చెన్నై కృష్ణగిరి ద్వారా పోతుంది. కొత్త నేషనల్ హైవే బెంగళూరు నుంచి చెన్నైకి ఎక్స్ప్రెస్ వే వస్తుంది, కోలార్ ద్వారా పోతుంది. ఈ రెంటి మధ్యలో మనం ఉన్నాం. కేజీఎఫ్ నుంచి పొగురపల్లి ద్వారా ఒక రోడ్డు గారి కృష్ణగిరికి కుప్పాన్ని తీసుకొస్తే ఈ రోడ్డు నేరుగా మళ్ళీ కృష్ణగిరికి వెళ్తుంది. తొందరలోనే ఇక్కడ ప్రారంభమై బెంగళూరు ఔటర్ రింగ్ రోడ్లో ఓసూరు దగ్గర కవర్ అయ్యేట్టుగా ప్యారలల్ రోడ్డు కూడా తీసుకొస్తున్నాం. ఆ రోడ్డు వస్తే డైరెక్ట్ గా 1:30 గంటకి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఇవన్నీ వచ్చిన తర్వాత ఇంకో పక్క మీరు చూస్తే ఇక్కడే రైల్వే స్టేషన్ ఉంది. అనేక ట్రైన్లు ఫాస్ట్ ట్రైన్స్ కూడా వచ్చే పరిస్థితికి వచ్చింది. ఇది కాకుండా కుప్పంలో తొందరలోనే ఎయిర్పోర్ట్ కూడా డిసెంబర్లో ప్రారంభిస్తాం. కార్గోకు ఉపయోగిస్తాం, ప్యాసింజర్స్కి ఉపయోగిస్తాం. దీన్ని ఒక హబ్గా తయారు చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అనేక రకాలైనటువంటి ఇనిషియేటివ్లు తీసుకుంటున్నాం. దేశంలో ప్రపంచంలో ఉండే టెక్నాలజీస్ అన్నీ ఇక్కడ తీసుకొస్తా, పరిశ్రమలు తీసుకొస్తా, ఎడ్యుకేషన్కి ప్రాధాన్యత ఇస్తా, మానవ వనరుల అభివృద్ధి కోసం పనిచేస్తాం. ఈరోజు ఒక చిన్న ఉదాహరణ ఏ దిశలో ఆలోచిస్తున్నామంటే, నేను ఎన్నోసార్లు చెప్పాను, రాష్ట్రంలో చేసే ఒక ప్రయోగాలకి కుప్పం కేంద్రంగా తయారవుతుందని మీకు ఎప్పుడో చెప్పాను. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, సంజీవని అనే మాట ఎప్పుడన్నా విన్నారా మీరు అడుగుతున్న చరిత్రలో? విన్నారా సంజీవని? సంజీవని ఇళ్ళ చరిత్రలో రామాయణం విన్నారా లేదా? విన్నారా లేదా? రాముడు మూర్తపోతే, లక్ష్మణుడు ఆ రోజు మూర్తపోతే యుద్ధంలో అప్పుడు ఏం జరిగింది? సంజీవని మొక్క కావాలన్నారు. సంజీవని మొక్క ఎక్కడ దొరుకుతుందంటే ఆ రోజు హనుమంతుడు చెప్పినప్పుడు నేను పోయి తెస్తానని వెళ్ళాడు. ఆయనకు మొక్క తెలియదు కానీ తేవాలని సంకల్పం ఉంది. తెలియకపోతే పర్వతాన్నే తీసుకొచ్చాడు. ఆ పర్వతాన్ని తీసుకొస్తే ఆ పర్వతంలో ఉండే మొక్కను తీసి లక్ష్మణుడికి వైద్యం చేసి లక్ష్మణుడు బతికాడు. అవునా కాదా అని అడుగుతున్నా. ఇప్పుడు ఆ ప్రయత్నమే చేస్తున్నా. నేను మీ ఆరోగ్యాన్ని కాపాడడానికి ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ అంతా తీసుకొచ్చి మీ ఇంటి దగ్గర మీకు అందుబాటులో పెట్టే బాధ్యత నాది. ఆ ప్రయోగానికి నాంది పలికాం. అదే సంజీవని ప్రాజెక్టు. మీ సెల్ ఫోన్ ఉంటే సరిపోతుంది మీకు, మీ ఆరోగ్యం పక్కా. నేను చెప్పింది మీరు వినండి. హాస్పిటల్కి పోయే పని లేదు, మందులు తినే పని లేదు, ఆపరేషన్ చేసుకునే పనులు కూడా ఉండవు. అలాంటి వినూత్నమైన ప్రాజెక్టుకి ఇక్కడ చేశాం. ఇప్పటికే దగ్గర ఒక 30,000 మంది ఫాలో అవుతున్నారు. తొందరలోనే ప్రతి ఒక్కరి ఆరోగ్యం కోసం మనం ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటూ ఈరోజు ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, ఒకటి కాదు, చాలా విషయాల్లో టెక్నాలజీ ఒక పక్క ఉపయోగించి అదే మరిగా పెద్ద పెద్ద సంస్థలు కూడా ఇక్కడ తీసుకొచ్చి రాష్ట్రానికి కూడా తీసుకొచ్చి మన యువతకు ఉపాధి కూడా కల్పిస్తాం. గడిచిన 1 సంవత్సరం 2 నెలల్లో మీరు చూస్తే దగ్గర 10 లక్షల కోట్ల రూపాయలు ఎంఓయూ చేశాం.
ప్రతి 15 రోజులకు ఒకసారి ఎస్ఐపిసి మీటింగ్లు పెట్టుకొని కేబినెట్ మీటింగ్లు కూడా క్లియర్ చేస్తున్నాం. నేను చెప్పే ప్రతి ఒక్క మాట ఆచరణ సాధ్యం. ఇవి ఆచరణలో పెట్టి ఈ రాష్ట్రాన్ని బాగు చేసే బాధ్యత మేము తీసుకుంటామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తూ ఈరోజు మళ్ళీ ఈ కుప్పంలో ఒక చరిత్ర సృష్టించాం. చాలా ఆనందంగా ఉంది. నేను ఒకటే మీ అందరికీ చెప్తున్నా, నీళ్లు ప్రతి ఒక్క ఎకరాకు ప్రతి ఒక్కరికి అందుబాటులో పెట్టే బాధ్యత నాది. దీన్ని సద్వినియోగం చేసుకొని బాగుపడే కర్తవ్యం మీది. దీనికి సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. సిద్ధమైతే చేతుల పైకెత్తండి. వాణిజ్య పంటలు వేయాలి. మళ్ళా వరి పంట వేయొద్దండి. వరి పంట వల్ల ఆదాయం లేదు. నేను ఒకప్పుడు మిమ్మల్ని అందరినీ కోరాను, ఇంటింటికి 2 ఆవులు ఇస్తానంటే ఏతాళి చేశారు. ఏం తమ్ముళ్ళు, ఆవులు పట్టుకున్నాడు బాగుపడ్డారా లేదా అని అడుగుతున్నా. ఈరోజు బస్సులో మాట్లాడుతూ ఉంటే ఒక ఆవు ఉంటే 8,000 10,000, 2 ఆవులుంటే 15,000, 3 ఆవులుంటే 20,000-25,000 రూపాయల ఆదాయం వస్తూ ఉంది. 15 రోజులకు ఒకసారి బిల్లు కూడా వస్తూ ఉంది. ఇది మన ఒక దూరదృష్టితో చేసిన విధానం. ఆ రోజు అందరూ అన్నారు డైరీ అంటే అసాధ్యమని. అలాంటివన్నీ సాధ్యమైనాయి. దయచేసి నేను చెప్పే ఆలోచనలు మీరు ఉపయోగించుకొని మీరు బాగుపడాలని మరొక్కసారి కోరుకుంటూ ఈరోజు ఈ పరమ సముద్ర మీటింగ్ని బ్రహ్మాండంగా సక్సెస్ చేసిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున అభినందిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి. మళ్ళీ ఒకసారి కృష్ణమ్మ తల్లికి గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయండి. ధన్యవాదాలు. శభాష్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఈ కార్యక్రమంలో ఇప్పుడు కుప్పం ప్రాంత అభివృద్ధిలో భాగస్వాములు అవ్వడానికి 6 అతిపెద్ద కంపెనీలని ఇక్కడ ఏర్పాటు చేయడానికి సంబంధించిన ఎంఓయూల్ని మన గౌరవ ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా కుదుర్చుకోబోతున్నారు. ముందుగా రెడ్ బెర్రీ లాజిస్టిక్స్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధర్ యార్లగడ్డ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అలాగే డైరెక్టర్ శ్రీ వైబిఆర్ ప్రసాద్ గారిని రెడ్ బెర్రీ లాజిస్టిక్స్కి సంబంధించిన ఎంఓయూని కుదుర్చుకోవాల్సిందిగా కోరుతున్నాం. వీరు ఇంటెగ్రేటెడ్ అగ్రిటెక్ ఫుడ్ ప్రాసెసింగ్ హబ్కి సంబంధించిన 300 కోట్ల పెట్టుబడితో సుమారు 5,000 నుండి 15,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఉద్దేశించినటువంటి సంస్థ రెడ్ బెర్రీ లాజిస్టిక్స్. థ్యాంక్ యూ సార్. తర్వాత కింగ్స్ వుడ్ డెకర్స్ కి సంబంధించినటువంటి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ ఫరూక్ అలీ ఖాన్ మరియు టెక్నికల్ అడ్వైజర్ శ్రీ బి శ్రీనివాసరావు గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. వీరు ఎండిఎఫ్ బోర్డు మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించినటువంటి ఉత్పత్తులు సుమారు 1,100 కోట్ల పెట్టుబడితో ఈ సంస్థను ఏర్పాటు చేస్తున్నారు. తర్వాత పయనీర్ క్లీన్ యాంప్స్కి సంబంధించిన సీనియర్ మేనేజర్ కిషోర్ పటేల్ గారు, అలాగే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ నిఖిల్ ద్వివేది గారు వేదికపైకి రావాలి. వీరు ఇంటెగ్రేటెడ్ ఎయిర్ క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించినటువంటి ఈ సంస్థ సుమారు 150 కోట్ల రూపాయల పెట్టుబడితో 50 నుండి 200 మందికి ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఉద్దేశించిన పయనీర్ క్లీన్ యాంప్స్. థ్యాంక్ యూ సార్. తర్వాత ఎథీరియల్ ఎక్స్ప్లోరేషన్ గిల్డ్కి సంబంధించిన కో ఫౌండర్ మరియు సిఇఓ అయిన మిస్టర్ మను నాయర్ గారు, అలాగే ఫౌండర్ అయినటువంటి మిస్టర్ ఎన్ గౌతమ్ మయూర్ గారు ఎంఓయూని కుదుర్చుకుంటున్నారు. వీరు రాకెటరీ టెస్టింగ్కి సంబంధించిన గిల్డ్ ఫ్యాక్టరీని నెలకొల్పుతున్నారు. 500 కోట్ల పెట్టుబడితో ఈ సంస్థని కుప్పంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. తర్వాత షీ లీడ్స్ ఆంధ్ర ప్రాజెక్ట్ ఫ్రాంటియర్ మార్కెట్స్ ఫౌండర్ మరియు సిఇఓ అయిన అజయ్తా షా మరియు చీఫ్ డెవలప్మెంట్ ఆఫీసర్ అనురాగ్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ప్రమోద్ కుమార్ రెడ్డి గారు, ఎం పాండురంగ గారు, బత్తినేని ఇందిర గారు, ఎన్ సురేష్ బాబు గారు
వీరు షీ లీడ్స్ ఆంధ్ర ప్రాజెక్ట్కి సంబంధించిన ఎంఓఏని కుదుర్చుకుంటున్నారు. ఇందులో భాగంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఉమెన్కి వారి ఎంపవర్మెంట్ కోసం సుమారు నెలకు 15,000 రూపాయల పైగా సంపాదించడానికి ఉద్దేశించినటువంటి ప్రాజెక్ట్. అందరికి చెప్పలేము రండి. అర్థమైంది సార్, అర్థమైంది కదా, మీతో వాళ్ళకి ఎలా చెప్పేది నేను తీసావు కదా. ఎండింగ్ సార్, ఇప్పుడు కరెక్ట్గా పరిశ్రమలు చెప్తాను, ఎండింగ్ సార్, ఇది అయిపోయిందంటే వెళ్ళిపోతాం. She leads Andhra project. తర్వాత ఏజీఎస్ ఐటీసీ ప్రాజెక్ట్. అలాగే గత 8 నెలల ప్రాంతంలో దాదాపు 7 కంపెనీలు మనకు కుప్పం ప్రాంతంలో నెలకొల్పడం జరిగింది. వీరు 2026 డిసెంబర్ నాటికి ఉత్పత్తి ప్రారంభించడానికి లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అందులో మదర్ డైరీ, ఫ్రూట్ పల్ప్ ప్రాసెసింగ్ యూనిట్, తర్వాత శ్రీజ మిల్క్ ప్రొడ్యూసర్, డైరీ మరియు రిలేటెడ్ ప్రోడక్ట్స్ తయారీకి సంబంధించిన శ్రీజ మిల్క్ ప్రొడ్యూసర్. తర్వాత ఏస్ ఇంటర్నేషనల్ ఫుడ్ అండ్ డైరీ ఇంగ్రీడియంట్స్ని తయారు చేసేటటువంటి సంస్థ ఏస్ ఇంటర్నేషనల్. తర్వాత ఎస్పీఎఫ్ సోయా ఎడిబుల్ ఆయిల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసేటటువంటి సంస్థ, అలాగే సోయా బై ప్రోడక్ట్స్ని తయారు చేసే సంస్థ ఎస్పీఎఫ్ సోయా. తర్వాత ఈ రాయిస్ మోటార్స్ ఎలక్ట్రికల్ వెహికల్స్ని తయారు చేసేటటువంటి సంస్థ. దాదాపు 5 కోట్ల విలువైనటువంటి ఈ ఆటోస్ని కుప్పం నియోజకవర్గానికి ఉచితంగా ఇచ్చినటువంటి ఈ రాయిస్ మోటార్స్ సంస్థ. అలాగే అబిస్ ప్రోటీన్స్ అలీ. ఇరిగేషన్ అధికారులు వేదికపైకి రావాలండి. వారి యొక్క విద్యుత్ నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు వారికి ప్రశంసా పత్రాలు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు వేదికపైకి రావాలి. ఈనాడు హంద్రీ నీవా సుజల స్రవంతి పథకంలో భాగంగా నిర్మితమైన కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు ఇంత త్వరితగతిన పూర్తవ్వడానికి ఎంతో అంకిత భావంతో పనిచేసినటువంటి జలవనరుల శాఖ ఎమ్మెల్యే వరప్రసాద్ గారు, నాగరాజు గారు, పాండురంగయ్య గారు, రాజా స్వరూప్ కుమార్ గారు, రాజగోపాల్ గారు, చంద్రశేఖర్ రెడ్డి గారు, ప్రసాద్ రావు గారు, బాలకృష్ణ మురళి గారు, ఎస్ మురళి గారు, బి వెంకటేశ్వర్ల శెట్టి గారు, జి శ్రీనివాసులు గారు, ఎం నీలకంఠారెడ్డి గారు, వి వెంకటేశ్వర్లు గారు, కె మహీధర్ రెడ్డి గారు, అలాగే బీజేపీ పార్టీకి సంబంధించిన ఎన్సిసి కాంట్రిబ్యూటర్స్, రుత్విక్ ప్రాజెక్ట్స్, జి సెల్వరాజు గారు, ఎన్విఎల్పి రమణారావు గారు, ఎస్ మహేష్ కుమార్ గారు, ఈఆర్ నాగరాజు గారు, వీరందరూ కూడా కుప్పం బ్రాంచ్ కెనాల్
ఇంత త్వరితగతిన పూర్తవ్వడానికి మరి కృష్ణమ్మ నీరు మన పరమ సముద్రంలో చేరడానికి ఎంతో అంకిత భావంతో కృషి చేసినటువంటి జలవనరుల శాఖ అధికారులు వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుందాం మనందరి తరపున. హంద్రీనీవా సుజల స్రవంతిలో భాగంగా ఏర్పాటైన మన కుప్పం బ్రాంచ్ కెనాల్ జలహారతి కార్యక్రమానికి విచ్చేసిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి మనందరి తరపున కృతజ్ఞత సమాంజలు తెలియజేసుకుంటూ వారి యొక్క అవ్యాజమైన ప్రేమానురాగాలు మనందరి మీద ఇలాగే ఉండాలని మరీ మరీ కోరుకుంటూ వారికి ధన్యవాదాలు.